శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో తులారాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి మరి ఈ నెల ప్రారంభంలో చతుర్థ స్థానంలో రవి బుధుల కలయికతో ఒక అద్భుతమైనటువంటి ధనయోగం, రాజయోగం, బుధాదిత్య యోగం కూడా ఏర్పడడం జరిగింది. సో ఒక విధంగా భాగ్య లాభాధిపతుల కలయిక చతుర్థ స్థానంలో. భాగ్యాధిపతి 4వ స్థానంలో సంచరించే సమయంలో గృహంలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మీకు ఇష్టమైనటువంటి బంధువులు మీ గృహాన్ని విజిట్ చేస్తారు, పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. మీ గృహంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే పూజలు లాంటి వ్రతాలు లాంటి జరిపించే అవకాశం ఉంటుంది. అంటే గృహంలో ఒక అదృష్టకరమైన పండగ వాతావరణం కనబడుతుంటుంది. భాగ్యాధిపతి 4వ స్థాన సంచారం అన్నది ఒక విధంగా గృహం ఒక మంచి ఆధ్యాత్మికంగా కనబడుతుంటుంది. రవిగ్రహం లాభాధిపతి 4వ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు వచ్చిన ధనాన్ని భూములు, స్థిరాస్తులు, గృహానికి సంబంధించిన కావలసినటువంటి వస్తువులు సేకరించే ప్రయత్నంలో మొత్తం మీద గృహ అవసరాల కొరకు ఎక్కువ ధనాన్ని కూడా వెచ్చించడం జరుగుతుంది. సో ఇది వ్యక్తిగతంగా ఈ విధంగా ఉంటే 2 గ్రహాలు కలిసి ఉండడం వల్ల మరి విద్యార్థులకి విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ విద్యా అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు విద్యలో మంచి విద్యా ప్రమాణాలతో ఉత్తీర్ణులు అవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా విద్యార్థులకి అనుకూలంగా ఉంది, గృహస్థులకి అనుకూలంగా ఉంది. మరి ఇక ఎక్కువగా ఈ తులారాశిలో సెలబ్రిటీ సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం కలిగి పబ్లిక్లో మంచి పేరు కలిగిన వాళ్ళు ఉంటారు. ఎక్కువగా సినిమా రంగంలో వారు, టీవీ రంగంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ రాశిలో ఉంటారు. ఇంకా ఉద్యోగపరంగా సాఫ్ట్వేర్ రంగంలోను, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగంలో కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి రాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు మరి సప్తమాధిపతితో కలిసి 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. వాళ్ళకి విదేశ అవకాశాలు కానీ దూర ప్రాంతంలో అవకాశాలు కానీ రావడం జరుగుతుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఇక ఈ విధంగా భార్యాభర్తలు ఇద్దరూ కలిపి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. అంటే ఏ విషయంలోనే సరే, అది వృత్తి విషయమా, లేదంటే ఏదైనా వ్యాపారం సంబంధించిందా, లేదంటే వాళ్ళు ఏదైనా ఇల్లు కట్టుకోవడమా, వాహనం కొనుక్కోవడమా, ఏ విషయంలోనైనా సరే వాళ్ళు ఒక ఏకాభిప్రాయంతో ఉంటారు. ఎందుకు? ఇక్కడ లగ్నాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు, సప్తమాధిపతి కుజుడు కలిసి ఉన్నాడు. ఇంకా ఖర్చు విషయంలో కూడా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఖర్చు విందుల కొరకు కావచ్చు, విలాసాల కొరకు కావచ్చు, తీర్థయాత్రల కొరకు కావచ్చు, విదేశ ప్రయాణాల కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే మరి ఇదే సమయంలో మరి వీళ్ళు ఏమైనా స్థలం కానీ, వాహనం కానీ, గృహం కానీ కొనుక్కునే ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఈ గ్రహాలన్నీ కూడా అంటే శుక్ర, రవి, బుధ, కుజగ్రహాలు ఏదో విధంగా జాతకుడికి అనుకూల స్థానంలోనే ఉండడం జరిగింది. ఇక 12వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఆధ్యాత్మిక కార్యక్రమాల కొరకు, పుణ్య కార్యక్రమాల కొరకు ఎక్కువగా డొనేషన్స్, ఏదైనా పేదవాళ్ళకి, వృద్ధులకి సహాయం చేయడం కొరకు ఎక్కువగా సహజంగా ఈ తులారాశి వారికి మానవతా దృక్పథం ఎక్కువగా ఉంటుంది. ధనం చేతిలో ఉండాలి కానీ ఏదో విధంగా సహాయం చేస్తూ ఉంటారు. అంటే ఇతరులకి సహాయం చేయడంలో వీళ్ళు ఎక్కువగా ఆనందపడుతుంటారు. ముఖ్యంగా లేని వాళ్ళకి ఇవ్వడంలో ఎక్కువ సంతోషాన్ని, సంతృప్తిని పొందుతూ ఉంటారు ఈ తులారాశి వారు. సో అందుకనే వీళ్ళు భగవంతుడు ఒక విధంగా వీళ్ళకి ధనాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగే వీళ్ళు కూడా లేని వారి కోసం ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ రాశి వారు ధన్యులనే చెప్పొచ్చు. అయితే 5వ స్థానంలో శనిగ్రహ సంచారం సప్తమాన్ని వీక్షిస్తుంటుంది కాబట్టి వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతుంటారు. వచ్చిన వివాహ పెళ్లి సంబంధాలను ఏదో విధంగా దాన్ని తప్పిపోవడం కానీ వదులుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఒక క్లారిటీ ఉండదు, ఎటువంటి భార్య కావాలి,
ఎటువంటి భర్త రావాలి, లేదంటే కాబోయే వరుడు లేదా వధువు ఏ విధంగా ఉండాలని నిర్ణయానికి రాలేకపోవడం వల్ల వివాహ విషయంలో కూడా ఒక నిర్ణయానికి రాలేకపోతుంటారు. సో అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. అలాగే ఈ విషయంలో ఎవరికి సలహా ఇవ్వకపోవడం కూడా మంచిది. సో ఏదైనా మొత్తం మీద వివాహ సంబంధించిన విషయాలు, స్పెక్యులేషన్ విషయాలు, జోదానికి, గేమ్స్కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ఇది అనుకూలం కాదు ఈ రాశి వారికి. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం మరి బుధ నక్షత్రంలో ఉండడం వల్ల సాధారణంగా భాగ్యస్థానాధిపతి నక్షత్రంలో ఉంటూ 3వ స్థానంలో మరి 4వ స్థానంలో ఈ బుధగ్రహ సంచారం ఇవన్నీ కూడా జాతకుడు అంటే 6వ స్థానంలో రాహు ఉన్నప్పుడు శత్రువులపై విజయం లభిస్తుంది. ఎంత గొప్పవాడైనా వీళ్ళతో పోటీపడి నెగ్గలేకపోతుంటారు. ఎక్కువగా ఇది సినిమా రంగం, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మరి రాహు 6వ స్థానంలో ఉన్నప్పుడు శత్రు రోగ రుణాల నుంచి విముక్తి కలుగుతూ ఉంటుంది. ఒక బలమైన శత్రువుని ఎదుర్కొని దానిపై మీరు విజయాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఈ రాశి వారికి గ్రహాల యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా మరి ఈ శుక్రగ్రహం మరి కుజగ్రహంతో కలిసి ఉండడం వలన ధన సంబంధించిన విషయాల్లో విపరీతమైనటువంటి ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు ప్లాన్గా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం మంచిది. సో ఏదైనా ఈ రాశి వారు ఈ నెలంతా కూడా హనుమాన్ చాలీసా పారాయణ, హనుమాన్ ఆరాధన, వీలైతే మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం, కంపల్సరిగా ప్రతి రోజు సూర్య నమస్కారం చేసుకోవడం వలన ఈ తులారాశి వారికి ఈ నెలంతా కూడా కొత్త అవకాశాలు, మంచి అవకాశాలు వచ్చి మంచి గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి. అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి. అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటా ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలన్నమాట.
సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ మాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.